జనరల్గా మాట్లాడుకుందాం. ఒకవేళ గనక యేసుక్రీస్తు వారు మీ దగ్గరికి వచ్చి, అమ్మ నీకు ఏం కావాలి, నువ్వేం కోరుకుంటున్నావు అనేసి మిమ్మల్ని అడిగితే గనక మీరు ఏం అడుగుతారో కింద కమెంట్ చేయండి. సో సహజంగా మనం మానవులం కాబట్టి హ్యూమన్ నీడ్స్ని, హ్యూమన్ డిజైర్స్ని అడుగుతాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నాకు జాబ్ కావాలి అంటారు. ఓకే, జాబ్ వచ్చేసిన తర్వాత మ్యారేజ్ కావాలంటారు, మంచి శాలరీ హైక్ కావాలంటారు, ప్రమోషన్ రావాలంటారు, మంచి కార్ కావాలి అంటారు, ఫైనాన్షియల్గా బ్లెస్ అవ్వాలి అంటారు. ఇలా అడుగుతాం. కానీ ఏ యవనస్తుడైనా సరే నన్ను ఈ లోకంలోకి ఎందుకు పంపించావు, ఈ ఊర్లో నన్ను ఎందుకు పుట్టించావు, నేను నీ కోసం ఏం చేయాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అని ఏ యవనస్తుడైనా సరే అడుగుతున్నారండి. మనకి అది కావాలి, లేదంటే ఇవి కావాలి, మనం సాటిస్ఫాక్షన్ అవ్వాలి, మన డిసైడ్స్ని అడుగుతాం. కానీ ఆయన కోసం నువ్వు ఏం చేయాలో ఎప్పుడైనా అడిగావా? ఐ డోంట్ అండర్స్టాండ్. ఏంటంటే ఈ లోకంలో మనకు నచ్చినట్టు జీవించేస్తాం, మనకు నచ్చిన డిజైర్స్ని సాటిస్ఫాక్షన్ చేసుకుంటాం. కానీ దేవుడు డిజైర్ కానీ, దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళికను కానీ ఎందుకు మనం నిర్లక్ష్యపరుస్తున్నాం? ఆ పర్పస్ని నెరవేర్చకుండా ఈ లోకం నుండి విడిచి వెళ్ళిపోతాము. రిమెంబర్ దాట్ గాడ్ హ్యాస్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది ఏంటి, ఎలా చేయాలి అని తెలుసుకునే బాధ్యత నీదే. ఖచ్చితంగా ప్రతి యవనస్తుడు కూడా ప్రార్థనలో ఇలా అడగాలి, దేవా నన్ను ఎందుకు ఈ లోకంలో సృష్టించావు, నేను నీ కోసం ఏం చేయాలి? ఊరికి ఎవరు కూడా ఈ భూమి మీద దేవుడు పంపించలేదండి. ప్రతి ఒక్క మనిషి మీద దేవుడి యొక్క ప్రణాళిక ఉంది. అది ప్రణాళిక పూర్తి చేసుకొని మనం ఆయన పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి. కానీ దాన్ని ఇన్కంప్లీట్గా మనం వెళ్ళకూడదు. అప్పుడు మన జీవితం ఇన్కంప్లీట్గా ఉండిపోతుంది. కాబట్టి ట్రై టు నో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం ఒక ప్రణాళిక ఏంటి దేవుడికి ఉన్నది అనేది తెలుసుకుందాం. ఆమేన్.